తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు నష్టం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా నష్టపోయిన జిల్లాల విషయంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయంగా ఒక్కో జిల్లాకు 5 కోట్లు అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని రేవంత్ సూచించారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించేలా చూడాలని నిర్దేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలని సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని నిర్ణయించారు. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. తక్షణమే కేంద్ర సాయం కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కోరారు. ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు విడుదల చేశారు. హైదరాబాద్లో వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం, సూర్యాపేటలో రేవంత్ వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.